టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టిన ప్రజాగళం యాత్ర కొనసాగుతోంది. ఈ రోజు గుంటూరు జిల్లాలోని తాడికొండ, ప్రత్తిపాడు నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజాగళం సభల్లో చంద్రబాబు పాల్గొనున్నారు. ఇక మధ్యాహ్నం 3 గంటలకు తాడికొండ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం వద్ద ప్రజాగళం సభ జరగనుంది. ఆ తర్వాత ప్రత్తిపాడులో నిర్వహించే సభకు బాబు హాజరవుతారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి, ఈ ప్రజాగళం సభకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? పద్మ తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్నటువంటి ప్రజాగళం బహిరంగ సభలు గుంటూరు జిల్లాలో సూపర్ సక్సెస్ అవుతున్నాయి. నిన్న వేమూరు, రేపల్లి నియోజకవర్గాలు నిర్వహించినటువంటి చంద్రబాబు నాయుడు ఈ రోజు రాజధాని ప్రాంతమైన తాటికొండ, పత్తిపాడు నియోజకవర్గాలలో సభలకు సిద్ధం కావడం జరిగింది. మొదట ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత తాటికొండ ఆర్డర్ రోడ్ లో తాటికొండ నియోజకవర్గంలో ప్రజాగళం బహిరంగ సభ ఉంది. తర్వాత పత్తిపాడు నియోజకవర్గంలో బహిరంగ సభ ఉండడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకోవాలనే ముఖ్య ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి ఈ ప్రజాగళం యాత్రకు సంబంధించి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నటువంటి పరిస్థితి జరిగింది. గతంలో టీడీపీ అధికారంలో ఉండగా రాజధాని ప్రాంతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. కానీ సైకో జగన్ పాలన వచ్చిన తర్వాత ఇంతవరకు ఒక అడుగు ముందుకు కూడా వేయలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అలానే ప్రజా మేనిఫెస్టో పేరుతోటి మంచి మేనిఫెస్టో రూపొందించి ప్రజలకు మేలు చేస్తామంటూ కూడా చంద్రబాబు చెబుతున్నటువంటి పరిస్థితి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక కూటమిగా రానున్న ఎన్నికల్లో అధికారమే లక్ష్యంతోటి ముందుకు సాగాలంటూ కూడా చంద్రబాబు నాయుడు చెబుతున్నటువంటి పరిస్థితి. అయితే పత్తిపాడు, ఇటు తాటికొండ 2 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులతో పాటు తాను చేసిన అభివృద్ధిని చూసి కూడా ఓట్లు వేయాలంటూ కూడా చంద్రబాబు నాయుడు చెబుతున్నటువంటి పరిస్థితి జరిగింది. ముఖ్యంగా చూస్తే తాటికొండ నియోజకవర్గంలో తెనాలి శ్రావణ్ కుమారు, పత్తిపాడు నియోజకవర్గంలో మాజీ ఐఏఎస్ అధికారి బోర్ల రామాంజనేయులు ఇరువురు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీకి సిద్ధమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నటువంటి పరిస్థితి. ఈ రోజు చంద్రబాబు నాయుడు ఈ బహిరంగ సభలో పాల్గొనడం ద్వారా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వెలువడుతుంది. తప్పనిసరిగా విజయం సాధిస్తామంటూ కూడా తెలుగుదేశం పార్టీ వారు ధీమా వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.